ఒకరు ఆదర్శరాజు, మరొకరు అపరాజిత యోధుడు. ఒకరు స్వయంగా నారాయణులు, మరొకరు నారాయణుడి చేత ఎన్నుకోబడ్డ యోధుడు. శివుణ్ణి భక్తితో గెలిచిన వారు ఒకరు, శివుని పరీక్షను నెగ్గిన వారు మరొకరు. ఒకరు ధర్మానికి పరాకాష్ట, మరొకరు యుద్ధానికి పరాకాష్ట. శివుని ధనస్సును విరిచిన వారు ఒకరు, గాంధీవాన్ని ఎత్తిన వారు మరొకరు. ఒకరి బాణం లక్ష్యాన్ని తప్పదు, మరొకరి బాణవర్షం ఎప్పటికీ ఆగదు. రాముడు, అర్జునుడు ఇద్దరూ మహా గొప్ప యోధులు. వారి గురించి తెలుసుకుందాం రండి. ధర్మం ప్రమాదంలో పడితే రాముని కోపం ప్రపంచాలను దహనం చేస్తుంది. అర్జునుడు గాంధీవం ఎత్తితే యుద్ధ భూమిలో మరణమే శ్వాస తీసుకుంటుంది. ఈ ఇద్దరు యోధులు ఒక్కొక్క యుగంలో ధర్మాన్ని రక్షించిన వారు, ధర్మరక్షకులు. వారిద్దరిలో ఎవరు గొప్ప, ఎవరు గెలుస్తారు అని కాకుండా వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం రండి. తన భార్యని చెరబట్టిన రాక్షసుని తెలుసుకొని వానరుల సైన్యంతో ఒక సముద్రంపైనే వారధినే కట్టుకొని వెళ్ళి ఆ రాక్షసుని, వాడి అన్నదమ్ములను, వాడి పుత్రులను, మిగతా రాక్షసులందరినీ సంహరించిన వాడు రాముడు. త్రేతాయుగంలో ధర్మరక్షకుడు. తన భార్యను నిండు సభలో వివస్త్రను చేసిన వాళ్ళని చేస్తుంటే చూసిన వాళ్ళందరినీ 13 సంవత్సరాలు వేచి వేచి యుద్ధం చేసి వారందరినీ సంహరించినటువంటి వాడు అర్జునుడు. ద్వాపరయుగ ధర్మరక్షకుడు. శ్రీరాముడు ధర్మాన్ని రక్షించడానికి పుట్టినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం, మర్యాద పురుషోత్తముడు. అర్జునుడు ఇంద్రపుత్రుడు, నరనారాయణులో నరుడు. ఇప్పుడు మనం శ్రీరాముల్లో, అర్జునుల్లో ఎవరు గొప్ప అని కాకుండా ఎవరు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకోవడానికి ఒక కంపారిజన్ వీడియో అయితే చెప్పుకుందాం. ఫస్ట్ మనం టీచర్స్ గురించి అయితే చెప్పుకుందాం. శ్రీరామునికి గురువులు వశిష్ఠులు, బ్రహ్మర్షి విశ్వామిత్రులు. వశిష్ఠుని దగ్గర అన్ని రకాల వేదాలు మరియు ఆర్చరీలో ఎన్నో రకాల స్కిల్స్ అయితే నేర్చుకుంటారు. తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్రుడి దగ్గర ఎన్నో రకాలైనటువంటి అస్త్ర జ్ఞానాన్ని అయితే సంపాదిస్తారు. అప్పుడే శ్రీరాముడికి బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం ఇలా ఎన్నో రకాల అస్త్రాలు అయితే లభిస్తాయి. అర్జునుడికి ఎంతో మంది గురువులు అయితే ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి చాలా విషయాలు అయితే నేర్చుకుంటూ ఉన్నారు. ఫస్ట్ మనం చెప్పుకుంటే ద్రోణాచార్యుడి దగ్గర నుంచి అర్జునుడు తాను చిన్నప్పటి నుండి ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్యలో ఎన్నో మెలకువలు, ఎన్నో రకాలైనటువంటి గొప్ప అస్త్రాలు, వ్యూహాలు అన్నిటినీ అయితే ద్రోణాచార్యుడి దగ్గర అయితే నేర్చుకుంటాడు. ద్రోణాచార్యుడి దగ్గర నుంచి అర్జునుడికి బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం కూడా లభిస్తుంది. దాని తర్వాత మనం తీసుకుంటే మహాదేవుడి దగ్గర నుంచి అర్జునుడికి పాశుపతాస్త్రం ముఖ్యంగా లభిస్తుంది. దాంతోపాటు రౌద్రాస్త్రం మరియు బ్రహ్మశిరాస్త్రం అనే ఇంకొక రకమైన అస్త్రం కూడా లభిస్తుంది. తర్వాత మనం గంధర్వుల దగ్గర నుంచి కూడా అర్జునుడు చాలా విద్యలు అయితే నేర్చుకుంటాడు. తర్వాత కుబేరుడి దగ్గర నుండి, దాని తర్వాత వరుణుడి దగ్గర నుండి, ఇంద్రుడి దగ్గర నుండి కూడా చాలా రకాల అస్త్రాలు అయితే నేర్చుకుంటాడు అనమాట. సాక్షాత్తు శ్రీకృష్ణుడి దగ్గర నుండి భగవద్గీత జ్ఞానాన్ని అయితే పొందుతాడు. ఇలా అర్జునుడికి ఎంతో మంది గురువులు అయితే ఉన్నారు. ఇప్పుడు మనం ఆర్చరీ స్కిల్స్ కానీ తీసుకుంటే, ఫస్ట్ రాముడిని కానీ తీసుకుంటే శివధనస్సు గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎంతో బరువైనటువంటి శివధనస్సుని సాక్షాత్తు రావణుడు, ఇలా ఎంతో మంది గొప్ప రాజులు కూడా ఎత్తలేనటువంటి శివధనస్సుని తాను ఒక్కడే ఎత్తి విరిచిన వాడనమాట. తర్వాత రావణాసురుణ్ణి బ్రహ్మాస్త్రంతో చంపేస్తాడు. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆర్చరీలో గొప్ప ఫీట్స్ని అయితే సాధిస్తాడు. రామబాణం అని మనం ఎప్పుడు వింటూ ఉంటాం. రామబాణం తిరుగులేనిది అని కూడా వింటూ ఉంటాం. దాని మీనింగ్ ఏంటి అని అంటే, రాముడు ఒకసారి బాణం వేస్తే ఆ బాణానికి శక్తి అని కాదు, రాముడిలోనే అంత స్కిల్ ఉందని. అంటే ఒక్కసారి రాముడు కానీ ఒక టార్గెట్ని గురిపెట్టి కానీ వేస్తే ఆ బాణం ఖచ్చితంగా వెళ్ళి దాన్ని ఛేదిస్తుంది అని అంటే రాముడి స్కిల్ అంత గొప్పది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే అర్జునుడు కూడా చాలా గొప్ప స్కిల్స్ అయితే ఉంటాయి అనమాట ఆర్చరీలో. ఏంటి అని అంటే, మనందరికీ తెలుసు ద్రౌపది స్వయంవరంలో ఉన్నటువంటి మత్స్య యంత్రం. దాన్ని ఎంతో మంది ట్రై చేసినా కానీ, అంటే ఎంతో మంది కర్ణుడు ఇలా గొప్ప యోధులు ట్రై చేసినా కానీ దాన్ని అయితే ఛేదించలేకపోతారు అనమాట. కానీ అర్జునుడు మాత్రం తాను ఒక్కడే ఆ మత్స్య యంత్రాన్ని ఛేదిస్తాడు. ఇలా కురుక్షేత్ర యుద్ధంలో ఎంతోమంది రాక్షసులు, దేవతలు, గంధర్వులు ఇలా ఎంతోమంది యుద్ధంలో అర్జునుడు ఆర్చరీలోనే వాళ్ళందరినీ ఓడించాడు అని అంటే తనకి చాలా గొప్ప ఆర్చరీ స్కిల్స్ ఉన్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. అన్నిటికంటే మెయిన్ చెప్పాల్సింది ఏంటి అని అంటే, మనందరం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి ఆ పక్షి స్టోరీ. ఎంతో దూరంలో ఉన్నటువంటి పక్షిని తాను చాలా చిన్నప్పుడే కరెక్ట్గా గురి చూసి తన కంటికి గురిపెట్టి కొట్టగలిగాడు అని అంటే అర్జునుడి స్కిల్స్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అస్త్రాల గురించి అయితే మాట్లాడుకుందాం. శ్రీరాముడి దగ్గర అంటే నార్మల్గా ఉండి అన్ని అస్త్రాలు ఉన్నాయన్నమాట. ఆగ్నేయాస్త్రం, వరుణాస్త్రం, వాయువ్యాస్త్రం, ఇంద్రాస్త్రం, నాగాస్త్రం, గరుడాస్త్రం ఇలా అన్ని రకాల అస్త్రాలు అయితే శ్రీరాముడి దగ్గర ఉన్నాయి. మనం స్పెషల్ మెన్షన్స్ చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే బ్రహ్మాస్త్రం అనమాట. బ్రహ్మాస్త్రం శ్రీరాముడి దగ్గర ఉంది. ఆ బ్రహ్మాస్త్రంతోనే రావణుని చంపుతాడు. అలాగే వైష్ణవాస్త్రం కూడా శ్రీరాముడి దగ్గర అయితే ఉందన్నమాట.
పాశుపతాస్త్రం గురించి నేను చాలా రెఫరెన్స్లు అయితే చూశాను. అంటే కొన్ని స్టోరీస్ మనం చూసిన కొన్ని సినిమాల్లో మాత్రం పాశుపతాస్త్రం అంటే శ్రీరాముడి దగ్గర ఉంది, శ్రీరాముడు దాన్ని ఆపోజిట్ శివుడి దగ్గరే వాడుతాడు అన్నట్లయితే కొన్ని స్టోరీస్ అయితే ఉన్నాయి. బట్ నేను శివమహాపురాణం చదివాను అనమాట. దాని తర్వాత రామాయణం కూడా చదివాను. నాకు ఎక్కడా కూడా పాశుపతాస్త్రం అంటే శ్రీరాముడు యూజ్ చేసినట్లుగా పాశుపతాస్త్రం రిఫరెన్స్ అయితే నాకైతే ఎక్కడా కనిపించలేదు శివమహాపురాణంలో కానీ దాని తర్వాత రామాయణంలో కానీ. సో ఈ పాశుపతాస్త్రం గురించి అయితే క్లియర్గా తెలియదు అనమాట. అవి కాకుండా తీసేసేస్తే మనకి బ్రహ్మాస్త్రం, వైష్ణవాస్త్రం, తర్వాత నారాయణాస్త్రం కూడా ఎక్కడ ప్రాపర్గా మెన్షన్ అయితే చేయలేదన్నమాట. కాబట్టి మనం శ్రీరాముడి దగ్గర చూసుకుంటే అన్ని రకాల అస్త్రాలు అయితే ఉన్నాయి. వాటితో పాటు గొప్ప డివైన్ అస్త్రాలు కానీ తీసుకుంటే బ్రహ్మాస్త్రం, వైష్ణవాస్త్రం అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం అర్జునుడి దగ్గర కానీ తీసుకుంటే బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం, పాశుపతాస్త్రం గురించి మనందరికీ తెలుసు. ఆ స్టోరీ అయితే అందరికీ ఉందన్నమాట. సాక్షాత్తు శివుడే వచ్చి అర్జునుడిని టెస్ట్ చేసి పాశుపతాస్త్రం అయితే ఇచ్చి ఇచ్చేటప్పుడు కూడా చెప్తాడనమాట, ఈ పాశుపతాస్త్రం ఇప్పటి వరకు ఏ రాక్షసుల దగ్గర, దేవతల దగ్గర, ఎవరి దగ్గర లేదు, నీ దగ్గర మాత్రమే ఉంది అని కూడా చెప్తాడనమాట. సో ఆ రెఫరెన్స్ ప్రకారం కూడా మనం తీసుకోవచ్చు. దాని తర్వాత వైష్ణవాస్త్రం ఉంది అని కొన్ని రెఫరెన్స్లో ఉన్నాయి, కొన్నిటి దగ్గర అయితే వైష్ణవాస్త్రం లేదన్నమాట. దాని తర్వాత మిగతా ఆగ్నేయాస్త్ర, వరుణాస్త్ర, వాయువ్యాస్త్ర ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. మనం స్పెషల్ మెన్షన్ చేయాల్సింది ఏంటి అని అంటే అంతర్ధానాస్త్రం అనమాట. అది సాక్షాత్తు కుబేరుడి దగ్గర నుంచి అయితే అర్జునుడు డైరెక్ట్గా తీసుకుంటాడు. అలాగే వజ్రాయుధం అనమాట. వజ్రాయుధం కూడా అర్జునుడు వచ్చేసేసి ఇంద్రుడి దగ్గర నుంచి అయితే తీసుకుంటాడు. తర్వాత నాగపాశం వచ్చి ఉలూపి దగ్గర నుంచి అయితే తీసుకుంటాడు. అలాగే వరుణపాశం వచ్చి సాక్షాత్తు వరుణ దేవుడి దగ్గర నుంచి అయితే తీసుకుంటాడు అనమాట. సో ఈ 4 రిఫరెన్స్లు నాకు రామాయణంలో రాముడి దగ్గర అయితే ఎక్కడ కనిపించలేదన్నమాట. ఇవన్నీ అర్జునుడి దగ్గర అయితే ఉన్నాయి. మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే శ్రీరాముడు యుద్ధం చేసే సమయంలో కూడా, అస్త్రాలను వాడే సమయంలో కూడా ధర్మాన్ని పాటిస్తాడనమాట. ఏ అస్త్రాన్ని అయితే అస్త్రాన్ని అలా అంటే అలా యూజ్ చేయడనమాట. అర్జునుడు అలా కాకున్నా కానీ చివరి యుద్ధంలో మాత్రం అర్జునుడితో పాటు కృష్ణుడు ఉన్నప్పుడు తాను కూడా గొప్ప గొప్ప అస్త్రాలను అయితే వాడకుండా కొన్ని నార్మల్ అస్త్రాలతోనే యుద్ధం చేశాడని అయితే మనం చెప్పుకోవచ్చు. మరియు శ్రీరాముడికి అర్జునుడికి ఇద్దరికి శబ్దవేద టెక్నిక్ అయితే తెలుసు అనమాట. శ్రీరాముడి దగ్గర సాక్షాత్తు కోదండ ధనస్సు ఉంది, అర్జునుడి దగ్గర గాంధీవ ధనస్సు ఉంది. 2 ధనస్సులు చాలా గొప్పవే. చెప్పాలంటే కోదండ ధనస్సు చాలా గొప్పది, గాంధీవ ధనస్సు కూడా చాలా గొప్పది అనమాట. ఇవి వాళ్ళిద్దరి దగ్గర ఉండేటటువంటి ధనస్సుల గురించి. ఇప్పుడు మనం బ్యాటిల్ మెంటాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. వాళ్ళ యుద్ధంలో ఎలా ఉంటారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. శ్రీరాముడు వచ్చి కామ్ అండ్ కంపోజ్డ్ అనమాట. చాలా నిదానంగా ఉంటాడు, ఎమోషనల్గా కంట్రోల్గా ఉంటాడు. ఫస్ట్ ధర్మమే వస్తుంది. శ్రీరాముడు నేను కొన్ని దగ్గరలు చూశానమాట, శ్రీరాముడికి కోపం రాదంట. తానంతటా తానే కొన్ని గుర్తు తెచ్చుకొని కోపం తెచ్చుకొని మరీ యుద్ధం చేస్తాడనమాట. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు శ్రీరాముడు ఎంత కంట్రోల్గా ఉంటాడో. చాలా కంట్రోల్గా ఉంటాడనమాట. ఎప్పుడూ కూడా ఈగోతో అయితే యుద్ధం చేయడం అనమాట. అంటే ఎలా అంటే మనం ఈగోకి వెళ్ళేసేసి యుద్ధాలు చేస్తుంటారు చూడండి కొంతమంది, అలాంటి యుద్ధం అయితే శ్రీరాముడు ఎప్పటికీ చేయడం అనమాట. అర్జునుడు వచ్చేసేసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఆపోజిట్లో ఉండేవాళ్ళు, తనకు తెలిసిన వాళ్ళు అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు అనమాట. అలాగే కోపం వచ్చినా కానీ చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దానికి మనకి బెస్ట్ రెఫరెన్స్ ఏంటి అని అంటే ఎమోషనల్కి వచ్చేసేసి కురుక్షేత్ర యుద్ధం ముందనమాట. ఆపోజిట్లో ఉండేది తన వాళ్ళే అని తెలిసి చాలా ఎమోషనల్ అయిపోతాడు. అలాగే చాలా కోపం కూడా వచ్చేస్తుంది అనమాట బ్యాటిల్లో. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే అభిమన్యుడు చనిపోయిన తర్వాత రోజు యుద్ధం అన్నమాట. ఆ రోజు యుద్ధం అర్జునుడు చేసేది అది కోపానికి ఇంకా పరాకాష్ట అనమాట. అంత కోపంతో అయితే యుద్ధం చేస్తాడు అనమాట. సో మనం రాముడిని కానీ తీసుకుంటే కామ్ అండ్ కంపోజ్డ్ అనమాట. చాలా కంట్రోల్గా ఉంటాడు, చాలా కామ్గా ఉంటాడు అనమాట. ఫస్ట్ ధర్మమే ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈగోతో అంటే ఈగోకి వెళ్ళి ఫైట్ చేయడం అనమాట. కానీ అర్జునుడు మాత్రం కొంచెం ఎమోషనల్, చాలా కోపం, ఎక్స్ప్లోజివ్ అయిపోతాడు అనమాట బ్యాటిల్లో. తర్వాత వచ్చేసేసి తనకి గీతా జ్ఞానం వచ్చిన తర్వాత కొంచెం నార్మల్గా అయితే యుద్ధం చేస్తాడని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం శత్రువుల గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ఏంటి, తన శత్రువులు ఎంత గొప్ప వాళ్ళో తెలిస్తే తాను ఇంకెంత గొప్పవాడో మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. మనకేదో ఒక చిన్న రెఫరెన్స్ ఉంది. ఏంటి అంటే రాజమౌళి గారి సినిమాల్లో తన శత్రువులు అంటే విలన్స్ బాగా ఇష్టం, విలన్స్ చాలా పవర్ఫుల్గా చూపిస్తాను, ఎప్పుడైతే అలాంటి విలన్ కొట్టగలుగుతాడో హీరో చాలా గొప్ప అవుతాడు అన్నట్టుగా మనకు కొన్ని రెఫరెన్స్లో చూసాం కదా. ఇక్కడ కూడా అలాగే ఎనిమీలు ఎంత గొప్ప వాళ్ళో తెలిస్తే వాళ్ళని ఓడించినటువంటి శ్రీరాముడు, అర్జునుడు ఇంకెంత గొప్ప వాళ్ళో మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు శ్రీరాముడి యొక్క ఎనిమీస్ని కానీ చూసుకుంటే మనం రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, ఇలా ఎంతోమంది రాక్షసులు అన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వారం ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర కోట్ల సైనికులు అంటే రాక్షసులు కూడా ఉన్నారన్నమాట. సో శ్రీరాముడు ఏంటి అని అంటే ఆ యుగంలో అంత గొప్ప రాక్షసులు అయితే ఉండేటోళ్ళు, అంత గొప్ప శత్రువులు అనమాట.
కానీ అర్జునుడి దగ్గరకు వచ్చేసరికి అర్జునుడు రాక్షసుల్ని ఓడించాడనమాట. చెప్పాలి అంటే ఏంటి, ఈ పౌలోమ కాలికేయుల్ని, నివాత కవచుల్ని వాళ్ళని ఓడించాడు. రాక్షసులను మనం పక్కన పెడితే అర్జునుడికి మెయిన్ ఎనిమీస్ ఎవరు అని అంటే తన వాళ్ళే. ఎవరు? భీష్ముడు, ద్రోణాచార్యుడు, కౌరవులు అంటే తన తోబుట్టులు అనమాట, దాయాదులు. ఇక్కడ ఏంటి అని అంటే అవతల వాళ్ళు, మనకి తెలియని వాళ్ళు రాక్షసులతో యుద్ధం చేయడం ఒక రకం, మన బంధువులు మన రక్త సంబంధంతో యుద్ధం చేయడం ఒక రకం అనమాట. సో అర్జునుడి యొక్క యుద్ధం ఒక రకమైనది, శ్రీరాముడి యొక్క యుద్ధం ఒక రకమైనది. ఇప్పుడు మనం శ్రీరాముడికి అర్జునుడికి మధ్య అంటే వాళ్ళ యొక్క లీడర్షిప్ స్టైల్ కానీ చూసుకుంటే, అంటే వాళ్ళు ఎలాగా ఏంటి అని చూసుకుంటే, శ్రీరాముడు ఒక రాజు అన్నమాట, ఒక రూలరు. తనేంటి అని అంటే ఒక సింబల్ ఆఫ్ సాక్రిఫైస్ అనమాట, తన ఒక మర్యాద పురుషోత్తముడు అనమాట. అలాగే మనం అర్జునుడి గురించి కానీ తీసుకుంటే, అర్జునుడు ఒక కమాండర్ అనమాట, ఒక వారియర్ కమాండర్. ఎలా అంటే ఒక టాక్టికల్ జీనియస్ అనమాట. ఒక వార్ఫేస్లో అంటే యుద్ధంలో తనకు తెలిసినటువంటి అస్త్రాలు కానీ, తనకు తెలిసినటువంటి వ్యూహాలు కానీ అవన్నీ నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అంటే శ్రీరాముడు ఒక గొప్ప కింగు, ఒక గొప్ప రాజు, ఒక ఉన్నత అంటే ఎలా అంటే ఒక కొన్ని లక్షణాలు ఉన్నటువంటి, మర్యాద పురుషోత్తముడు అంటూ ఉంటాం, గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నటువంటి ఒక గొప్ప రాజు మరియు ఒక గొప్ప యోధుడు. అలాగే అర్జునుడికి కూడా చాలా చాలా గొప్ప క్వాలిటీస్ ఉంటాయి. బట్ వాటిని మనం పక్కన పెడితే అర్జునుడు ఏంటి అని అంటే ఒక వారియర్ కమాండర్ అనమాట, ఒక టాక్టికల్ జీనియస్ అని చెప్పుకోవచ్చు అనమాట మనం బ్యాటిల్ ఫీల్డ్లో. ఇప్పుడు మనం అర్జునుడు దాని తర్వాత రాముడు వాళ్ళిద్దరూ సాధించినటువంటి గొప్ప గొప్ప ఫీట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే వాళ్ళిద్దరు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు కానీ వాటి యొక్క విజయాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ శ్రీరాముడు ఏంటి అని అంటే లంకా నగరానికి వెళ్ళడానికి ఒక సముద్రం పైనే ఒక బ్రిడ్జ్ని అయితే కట్టాడు అనమాట. అది చెప్పాలి అని అంటే ఒక అసంభవమైన టాస్క్ అని అయితే చెప్పొచ్చు అనమాట. సముద్రుడు వెనుక్కుంటే సముద్రుడిని భయపెట్టి మరి సముద్రుడు ఆ రాళ్ళను తేలేలాగా చేస్తే ఆ సముద్రం పైనే వారధిని కట్టాడు అని అంటే అదొక గ్రేట్ అనేది చెప్పొచ్చు అనమాట. మనం అంత పెద్ద సైన్యాన్ని ఆ బ్రిడ్జ్ మీదుగా రావణ లంకకి అయితే తీసుకెళ్తాడు అనమాట. అలాగే రావణాసురుని ఎన్నో గొప్ప రకాలైనటువంటి అంటే తనకెన్నో వరాలు ఉన్నాయి, తన దగ్గర చంద్రహాస అనే గొప్ప ఖడ్గం ఉంది, తన దగ్గర ఎన్నో రకాల అస్త్రాలు ఉన్నాయి. అలాంటి గొప్ప రాజుని, రాక్షస రాజుని చంపాడు. అలాగే తన రాజ్యం మొత్తాన్ని అయితే నామరూపాలు లేకుండా చేసి రామరాజ్యాన్ని అయితే స్థాపించాడు అనమాట. ఇవి రాముడి యొక్క గొప్ప విజయాలని అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగే అర్జునుడి కానీ తీసుకుంటే ఎంతోమంది దేవతలను, నాగులను, రాక్షసులను, గంధర్వులను, మనుషులను ఇలా ఎంతో మందిని అయితే తనైతే ఓడిస్తాడనమాట. కురుక్షేత్ర యుద్ధాన్ని అయితే గెలుస్తాడు. ఇక అర్జునుడికి ఉండే ఒక గొప్ప ఇది ఏంటి అని అంటే అది విజయం అనొచ్చు మనం, లేదు అని అంటే అదృష్టం అనొచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపం, అలాగే మహాదేవుడి యొక్క విశ్వరూపం, అలాగే బ్రహ్మదేవుని, ఇలా త్రిమూర్తుల్ని కూడా అర్జునుడైతే కలుస్తాడనమాట. అలాగే దేవేంద్రుడు ఈ మిగతా దేవీ దేవతను కూడా చూడగలుగుతాడు, కలుస్తాడనమాట. అలాగే అర్జునుడు ఖాండవ వన దహనాన్ని అంతటిని కృష్ణుడితో పాటు చేశాడనమాట. సో ఇవి గైస్ మనం మాట్లాడుకుంటే ఇద్దరు చాలా గొప్ప యోధులు అనమాట. శ్రీరాముడు, అర్జునుడు చాలా గొప్ప యోధులు. ఒకరు ఒక యుగంలో ధర్మాన్ని కాపాడితే మరొకరు ఇంకొక యుగంలో ధర్మాన్ని అయితే కాపాడారు అనమాట. నా వరకు చెప్పాలనంటే నాకు రాముడు అన్న, అర్జునుడు అన్న చాలా గౌరవం, చాలా ఇష్టం అనమాట. నేను వాళ్ళిద్దరిలో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారని ఎప్పటికీ చెప్పలేను. నాకు వాళ్ళిద్దరూ చాలా ఇష్టం. అందుకనే ఈ వీడియో మనం ఏంటి అని అంటే వాళ్ళిద్దరు గురించి తెలుసుకునేలాంటి కంపారిజన్ లాగా అయితే చూద్దాం, కానీ వారిద్దరిలో ఎవరు గొప్ప అనే కంపారిజన్ అయితే వద్దనమాట. సో ఇది గైస్ నా పాయింట్స్ అయితే మీకు అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. వాళ్ళ యొక్క విజయాల గురించి చెప్పాను, వాళ్ళ యొక్క శత్రువుల గురించి చెప్పాను, వాళ్ళ యొక్క బ్యాటిల్ మెంటాలిటీ గురించి అయితే చెప్పాను. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఉండే అంటే వాళ్ళ ఆర్చరీ స్కిల్స్ అయితే చెప్పాను అనమాట, వాళ్ళ టీచర్స్ గురించి, ఇలా వాళ్ళ దగ్గర ఉండే ధనస్సుల గురించి, ఇలా అన్ని రకాల పాయింట్స్ అయితే కవర్ చేశానని అయితే అనుకుంటున్నాను. మీకు ఇంకేమన్నా అనిపిస్తే కమెంట్ చేయండి అనమాట. అండ్ మీకు నేను ఇంకొకటి చిన్న విషయం చెప్పాల్సింది ఏంటి అని అంటే కింద నేను ఇప్పుడు మీకు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెడుతున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. నేనేంటి అని అంటే ఈ దాంట్లో లైవ్లోకి రావడం కంటే కూడా నాకు కొంచెం ఫ్రీ ఫైర్ అయితే ఇష్టం అనమాట. సో నేను ఆ గేమ్ ఆడుతూ లైవ్లోకి అయితే వస్తాను. ఈ ఛానల్ దానికి సంబంధించింది. మీకు ఒకవేళ ఇంకేమన్నా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా కానీ, నాతో స్మాల్ డిబేట్స్ అన్నా కానీ, లేదు ఇంకేమన్నా మీకు క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయాలన్నా కానీ ఆ లైవ్లోకి అయితే రండి, అక్కడైతే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఆల్. జై శ్రీరామ్. బాయ్.